సో ఇక్కడ ఏంటి అని అంటే ఇస్ a neoplastic disorder. Neoplastic disorder అంటే ఏంటి? న్యూ సెల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ malignant tumor of the lymphatic tissue like lymphocytes. ఇక్కడ ట్యూమర్ ఎవరికి వస్తుంది? lymphocytes. Okay, it will affect with the malignant tumor that we'll call as a lymphoma. సో ఇందులో మనకి 2 types of cells ఉంటాయి. What are those? ఇప్పుడు వస్తున్నారా వీడియో? ఒకసారి చూడండి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు. లింఫోమా. లింఫోమా అంటే ఏంటి? మాలిగ్నెంట్ ట్యూమర్ ఆఫ్ ది లింఫాటిక్ టిష్యూస్ లైక్ లింఫోసైట్స్. ఓకే, మనకి లింఫోసైట్స్ ఏముంటాయి? బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ ఉంటాయి కదా. సో ఈ లింఫోసైట్స్ లో మాలిగ్నెంట్ ట్యూమర్ వస్తే దాన్ని ఏమంటారు? లింఫోమా అంటారు. ఓకే, సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఫర్ ఆన్లైన్. లింఫోమా అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ మాలిగ్నెంట్ ట్యూమర్ ఆఫ్ ది lymphatic tissues like lymphocytes. యూజువల్ గా మన బాడీలో లింఫాటిక్ ఆర్గాన్స్ ఉంటాయి కదా. ఎస్ ఆర్ నో? లింఫ్ నోడ్స్ ఉంటాయా లేవా? So these are the lymph nodes. Lymphatic system is present in our body. What lymphatic system will do? It will drain out the మనకి లార్జ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవనేవి బ్లడ్ లో ఫిల్టర్ అవ్వవు. ఓకే, సో అలాంటి వాటిని లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేసి దట్ విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద బ్లడ్. ఓకే, సో ద పార్ట్స్ మీన్స్ ద మాలిక్యూల్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ద లార్జ్ వాల్యూమ్, లార్జ్ సైజ్ అనేది లార్జ్ ఉంటుంది కదా. సో ఆ మాలిక్యూల్స్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ డ్రైన్ అవుట్. లింఫాటిక్ సిస్టమ్ విల్ బి డ్రైన్ అవుట్ అండ్ ఇట్ విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద బ్లడ్ లో మనకి యూజువల్ గా అన్ని ఫిల్ట్రేషన్స్ జరుగుతాయా? ఎస్ ఆర్ నో? సో దేనికైతే ఏ ఆర్గానిజం కి అయితే ఏ పార్ట్ కి అయితే మైక్రో మీన్స్ లార్జ్ మాలిక్యూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఆర్గానిజం తీసుకొని రా. సో మైక్రో ఆర్గానిజం అనేది బ్లడ్ లో ఫిల్టర్ అవుతుందా? బికాస్ ఇట్ హ్యాస్ ద లార్జ్ సైజ్. దేనికైతే ఏ మాలిక్యూల్ కి అయితే లార్జ్ సైజ్ ఉంటుందో ఆ మాలిక్యూల్ ఆ పార్టికల్ అనేది మనకి బ్లడ్ లో ఫిల్టర్ అవ్వదు. సో ఫిల్టర్ అవ్వదు ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే లింఫాటిక్ సిస్టమ్ లోకి వెళ్తుంది. సో లింఫాటిక్ సిస్టమ్ లోకి వెళ్ళి అక్కడ డ్రైన్ అవుట్ అయ్యి అందులో ఉన్న వేస్ట్ అంతా కూడా లింఫాటిక్ సిస్టమ్ అనేది సక్ చేస్తుంది, తీసేసుకొని మిగతా ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద బ్లడ్. ఓకే, సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది? లార్జ్ సైజ్ మాలిక్యూల్స్ ఏవైతే ఆ పార్టికల్ సైజ్ దేనికైతే లార్జ్ ఉంటుందో విచ్ ఈస్ నాట్ ఫిల్టర్డ్ ఇన్ ద బ్లడ్, సో దట్ విల్ బి ఫిల్టర్డ్ ఇన్ ద లింఫాటిక్ సిస్టమ్. లింఫ్ నోడ్స్ ఉన్నాయి కదా. ఎస్ ఆర్ నో? సో ఈ లింఫ్ నోడ్స్ లో మనకి ఆర్టరీస్, వెయిన్ అన్ని ఉంటాయి. సో ఈ లింఫ్ నోడ్స్ లో ఆ లార్జ్ మాలిక్యూల్స్ అనేవి ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అయిన లార్జ్ మాలిక్యూల్స్ అనేవి మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద బ్లడ్. సో బ్లడ్ లో వచ్చి మిక్స్ అవుతుంది త్రూ ద లింఫ్ ఉంటుంది కదా. లింఫ్ ద్వారా ఇట్ విల్ కమ్ అండ్ మిక్స్ ఇన్ ద బ్లడ్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో సైజ్ అనేది ఏదైతే ఎక్కువ ఉంటుందో అది బ్లడ్ లో ఫిల్టర్ అవ్వదు. ఎక్కడ ఫిల్టర్ అవుతుంది? లింఫాటిక్ సిస్టమ్ లో ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన ఫ్లూయిడ్ అనేది మళ్ళీ వచ్చి బ్లడ్ లో మిక్స్ అవుతుంది అండ్ బాడీలో సర్క్యులేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ లింఫాటిక్ సిస్టమ్ లో మనకి లింఫోసైట్స్ ఉంటాయి. ఓకే, న్యాచురల్ కిల్లర్ సైట్స్ ఉంటాయి అండ్ లింఫోసైట్స్ ఉంటాయి. బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వస్తుంది? లింఫోసైట్స్. సో లింఫోసైట్స్ కి క్యాన్సర్ వస్తే ఏమంటారు? లింఫోమా అంటారు. క్లియర్? సో ఇందులో మనకి క్యాన్సర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. సో హాడ్జికిన్స్ లింఫోమా, నాన్ హాడ్జికిన్స్ లింఫోమా ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. దెర్ ఆర్ ఛాన్సెస్. సో లింఫోమా నాన్ హాడ్జికిన్స్ ఉంటుంది. నాన్ హాడ్జికిన్స్ లింఫోమా అండ్ హాడ్జికిన్స్ లింఫోమా ఉంటుంది. సో ఇది ఎట్లా డివైడ్ చేస్తాము? అది హాడ్జికిన్స్ లింఫోమా, నాన్ హాడ్జికిన్స్ లింఫోమా అని అంటే బై ఐడెంటిఫైయింగ్ ఆఫ్ రీడ్ స్టెన్బర్గ్ సెల్స్. ఓకే, రీడ్ స్టెన్బర్గ్ సెల్స్. యూజువల్ గా మనకి లింఫోమాలో లింఫోసైట్స్ లో ఏముంటాయంటే సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, నార్మల్ సెల్స్ అనేవి ఉంటాయి కదా. ప్రతి లిక్విడ్ లో నార్మల్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రీడ్ స్టెన్బర్గ్ సెల్ అంటే నార్మల్ సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లార్జ్ సెల్స్ అనేవి ఉంటాయి అండ్ మల్టీ న్యూక్లియర్
can notice the large size అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మల్టీ న్యూక్లియేటెడ్ న్యూక్లియస్ అనేవి మల్టీ ఉంటాయి. మళ్ళీ స్ట్రక్ అవుతున్నారా? ఒకసారి వాళ్ళని పిలుస్తారా? వీడియో స్ట్రక్ అవుతుందంటారా? ఒక్క నిమిషం. చూసారా? ఊరికి వస్తుంది కోమల్. రిక్వెస్ట్ చేసేయండి. ఇప్పుడు ఓకేనారా? ఆన్లైన్ again I am repeating for online. Malignant tumor of the lymphocytes ఏమంటారు అంటే లింఫోమా అంటారు. ఓకేనా? లింఫోసైట్స్ లింఫాయిడ్ టిష్యూలో మనకి ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ చూసాం కదా. స్టెమ్ సెల్స్ అనేవి మైలాయిడ్ లింఫాయిడ్ ఉంటాయి. సో లింఫాయిడ్ సెల్స్ కి క్యాన్సర్ వస్తే దాన్ని ఏమంటారు? లింఫోమా అంటారు. లింఫాయిడ్ సెల్స్ లో ఏవి ఎఫెక్ట్ అవుతాయి అని అంటే ఇక్కడ లింఫోసైట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా? సో లింఫోసైట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, దాన్ని లింఫోమా అంటారు. ఇట్ ఈస్ ఎ ట్యూమర్ ఆఫ్ ది లింఫోసైట్స్. ఇక్కడ ఏంటి 2 టైప్స్ ఉంటాయి లింఫోమావి. 2 టైప్స్. వాట్ ఆర్ దోస్? హాడ్జికిన్స్ అండ్ నాన్ హాడ్జికిన్స్ ఉంటుంది. ఇక్కడ మోస్ట్ కామన్ టైప్ ఏంటి అని అంటే నాన్ హాడ్జికిన్స్ లింఫోమా. విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ టైప్ హియర్? నాన్ హాడ్జికిన్స్ లింఫోమా. సో ఇక్కడ పర్సంటేజ్ దేనికి ఎక్కువ ఉంది? సో ఇక్కడ మనకి నాన్ హాడ్జికిన్స్ లింఫోమా. లింఫోమాలో 2 టైప్స్ ఉంటాయి ట్యూమర్స్ లో. ఇట్ హ్యాస్ 2 టైప్స్, నాన్ హాడ్జికిన్స్ లింఫోమా అండ్ హాడ్జికిన్స్ లింఫోమా. సో ఎలా, how can we differentiate this Hodgkins and non-Hodgkins means with the help of Reed-Steinberg cells. Okay, Reed-Steinberg cells means what? Usually in the body lymphocytes are present when it is affected with the cancer. So that cells, lymphocyte cells will be have the multi-nucleus. Okay, which has the multi-nucleus and large. So ఎప్పుడైతే సెల్ అనేది proliferate అవుతుందో cell size also will be increased. Yes or no? Size and shape will be disturbed. Yes, so that we can call it as a Reed-Steinberg cell. Okay, Reed-Steinberg cell means what? That lymphocytes will have the large size and it has the multi-nucleus. Okay, it has the multi-nucleus. So here most commonly we can see the age of 20 to 40 years. You can notice this lymphoma, and boys are affected 5 times than the girls. So ఇక్కడ mostly ఎవరు ఎఫెక్ట్ అవుతారు? బాయ్స్ ఎఫెక్ట్ అవుతారు. ఓకే, సో ఇంపార్టెంట్ ఏంటి అంటే టైప్స్. ఓకే, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ లింఫోమా విల్ అక్కర్. ఏ లింఫోమా వస్తుంది? నాన్ హాడ్జికిన్స్ లింఫోమా. ఎంత పర్సెంటేజ్? 90%. సో వాట్ ఈస్ రీడ్-స్టెన్బర్గ్ సెల్ అని అడుగుతారు. వేర్ యూ కెన్ నోటీస్ ద రీడ్-స్టెన్బర్గ్ సెల్స్ అని అడుగుతారు. ఓకే, ఏ కండిషన్ లో చూస్తాము? లింఫోమాలో చూస్తాం. వేర్ యూ కెన్ నోటీస్ రీడ్-స్టెన్బర్గ్ సెల్? ఇన్ ద లింఫోమా. వాట్ ఈస్ రీడ్-స్టెన్బర్గ్ సెల్ మీన్స్? అరే నేను ఫాస్ట్ గేమ్ వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. బికాస్ దిస్ ఈస్ 3rd or 4th టైమ్ ఐఎమ్ రిపీటింగ్ లింఫోమా ఓన్లీ. ఇక ఇంతకంటే ఫాస్ట్ వెళ్ళకపోతే మనం ముందుకు వెళ్ళలేము, అక్కడ వీడియో స్ట్రక్ అవుతుంది. నేనేం ఫాస్ట్ అని నేను అనుకోవట్లేదు మా. ఈజ్ ఇట్ ఫాస్ట్ రియల్లీ? దిస్ ఈస్ 4th టైమ్ ఐ థింక్. ఎస్ ఆర్ నో? అగైన్ అండ్ అగైన్ సేమ్ పాయింట్ ఐఎమ్ రిపీటింగ్ ఫర్ ఆన్లైన్. They are also paying. We have to care. మా ఆన్లైన్ వాళ్ళకే నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రా. See, నేను
నేను ఎందుకు కొన్ని చోట్ల అన్ని చోట్ల నేను ఫాస్ట్ గా అయితే చెప్పను. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఎక్కడైతే నేను పాయింట్స్ రిపీట్ అవుతున్నాయో దేర్ ఐఎమ్ డూయింగ్ ఫాస్ట్, దట్ ఐ నో వెల్. ఓకే. లింఫోమా. లింఫోమా అంటే ట్యూమర్ ఆఫ్ ది malignant tumor of the lymphocytes. It has two types, Hodgkin's lymphoma and non-Hodgkin's lymphoma. మోస్ట్ కామన్ టైప్ ఏంటి అంటే నాన్ హాడ్జికిన్స్ లింఫోమా. ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే బై యూజింగ్ ఆఫ్ రీడ్ స్టెన్బర్గ్ సెల్స్. ఓకే, మనం మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు యూ కెన్ నోటీస్ దిస్ రీడ్ స్టెన్బర్గ్ సెల్స్ ఇన్ ద lymphoma. What is Reed Steinberg cell means? It has the size is large and it has multi-nucleus. Okay, so that cell we will call it as a Reed Steinberg cell. Okay, and next and the most commonly we can notice this lymphoma in the 20 to 40 years of age, and boys are affected more than the girls. Okay, so it will causes. So causes lo important ఏంటంటే Epstein-Barr viral infection. The person who has affected with the Epstein-Barr viral infection, there are more chances to be development of this lymphoma. ఎవరికైతే Epstein-Barr viral infection అయి ఉంటుందో, so in those cases there are more chances to be occurrence of this lymphoma. Okay, so important. Okay, causes lo Epstein-Barr viral infection leads to be occurrence of lymphoma. And immunosuppressive means what? The person who already have the cancer. The person who already have the cancer, there are chances to they will go for the chemotherapy and radiation therapy. Yes or no? So in those cases what will be happens? Immunosuppression. Their immunity will be get disturbed. That leads to be what? Lymphoma. Okay, lymphoma వచ్చే chances ఉంటాయి. Causes లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే Epstein-Barr viral infections are leads to be occurrence of lymphoma. Clear? Yes or no? డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ స్ట్రెప్టోకాకల్ గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ లీడ్స్ టు బి విచ్ కండిషన్? ఫారింగైటిస్ వచ్చింది అనుకోండి ఒక పర్సన్ కి, సో దట్ లీడ్స్ టు బి విత్ వన్ కండిషన్. విచ్ కండిషన్ దట్ ఈస్? రుమాటిక్ హార్ట్ డిసీజ్. ఎస్ ఆర్ నో? రుమాటిక్ ఫీవర్ అదేనా? ఎస్ ఆర్ నో? ఫారింగైటిస్ ఏ బేబీకి అయితే వస్తుందో వాళ్ళల్లో 2 to 6 weeks తర్వాత దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి డెవలప్మెంట్ ఆఫ్ ది which condition? Rheumatic heart disease. So alage ikkada kuda if the person who has అందుకోసమే కదండి రిపీట్ చేస్తున్నాము. ఆన్లైన్ వాళ్ళ కోసమే నేను 3-4 టైమ్స్ రిపీట్ చేశాను. మీకు వీడియో స్టక్ అవుతుంది, ప్రాబ్లం ఉందని చెప్పేస్తే వీఆర్ డూయింగ్. Okay, so your most common cause is that Epstein-Barr viral infection leads to the occurrence of lymphoma. Clear? Yes or no? Can I change? So this is the Reed Steinberg cell. So normal lymphocyte ki Reed Steinberg cell ki difference unda leda? Yes or no? Because it is the large cell and it has the multi-nucleus. Okay, Reed Steinberg cell ante enti? Because of proliferation avadam valla normal lymphocyte it has the proliferation that leads to be what? Reed Steinberg cell means it has the large size and it has the multi-nucleus. Okay, important గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇట్ ఈస్ a malignant tumor, right? So it will spread to the other body parts also, other body organs also. There are chances to be spread because it is a malignant tumor. Benign tumor will not spread to other organs. Okay, here malignant tumor will spread to other organs. So ఇక్కడ ఏంటి అంటే here if the single node ఒకవేళ సింగిల్ లింఫ్ నోడ్ అనేది ఇన్వాల్వ్ అయితే స్టేజ్ 1 కింద కన్సిడర్ చేస్తారు. అండ్ స్టేజ్ 2 అంటే 2 or more లింఫ్ నోడ్స్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే స్ప్రెడ్ అయ్యే దాన్ని బట్టి we will grade the tumors. Okay, we will grade the లింఫోమా. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటి ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఒకవేళ malignant tumor అనేది కన్ఫైన్ టు వన్ లింఫ్ నోడ్ మీన్స్ we will tell it as a స్టేజ్ 1 అంటే సివియారిటీ తక్కువగా ఉందని అర్థం. అండ్ క్యాన్సర్ లో గ్రేడింగ్స్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. ఓకేనా?
సో ఎలా డివైడ్ చేస్తాము ఈ స్టేజెస్ ని అంటే డిపెండ్స్ ఆన్ ద స్ప్రెడింగ్ ఆఫ్ అదర్ ఆర్గన్స్. వేరే బాడీ పార్ట్స్ కి ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా ఇన్వైడ్ అవుతుంది అనే దాన్ని బట్టి స్టేజెస్ అనేది డివైడ్ చేస్తాం. ఓకే, స్టేజ్ 1 లో ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఒక మాలిగ్నెంట్ ట్యూమర్ అనేది ఓన్లీ 1 లింఫ్ నోడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ మీన్స్ దట్ వి విల్ కన్సిడర్ యాజ్ ఏ స్టేజ్ 1. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఏంటి స్టేజ్ 2. సో స్టేజ్ 2 లో ఏంటి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 2 or more lymph nodes. Already we had seen in the picture. Yes or no? Lymph nodes you have seen, no? Yes or no? So if more than 2 lymph nodes is affected with the malignant, so that will stage as a second. And next same side, this is you have to be remember. ఒకవేళ సేమ్ సైడ్ లో మనకి ట్యూమర్ అనేది వస్తే, ఓకే, సో ఇక్కడ ఏంటి సింగిల్ నోడ్ అనేది ఎఫెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి 2 నోడ్స్ అనేవి వచ్చాయి సేమ్ సైడ్. ఓకే, 2 lymph nodes అనేవి ఎఫెక్ట్ అయ్యాయి సేమ్ సైడ్. సో ఇట్ ఈస్ ఏ స్టేజ్ 2. ఓకేనా? అండ్ స్టేజ్ 3 లో ఏం చేస్తాము మోర్ దాన్ 3, 4 ఇట్ విల్ బి ఎఫెక్ట్, lymph nodes will be affect. అండ్ ఎక్కడ వస్తుంది కంప్లీట్ గా అప్పర్ అండ్ లోవర్. సో బోత్ సైడ్స్ ఆఫ్ ది డయాఫ్రమ్. ఓకే, బోత్ సైడ్ అంటే పైన కింద. ఇఫ్ ద లోడ్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ దిస్ మాలిగ్నెన్సీ we will stage it as a 3. and 4th stage means completely whole body. ఎక్కడైతే లింఫ్ నోడ్స్ అనేవి ఉన్నాయో అన్ని బాడీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో బాడీలో దేర్ ఆల్ లింఫ్ నోడ్స్ విల్ బి ఎఫెక్టెడ్ విత్ ద malignancy. Clear? So staging అనేది depends on the lobes involved. Okay, depends on the lobes involved. Stage 1 అంటే ఏంటి ఇక్కడ only single node is affected with the malignancy. and second 2 లో ఏంటి stage 2 లో ఏంటి అని అంటే 2 nodes. okay, 2 or more than 2 is affected above diaphragm. Okay, this is the diaphragm, right? Yes or no? If above diaphragm lymph nodes are affected with this lymphoma means we'll call it as a stage 2. if both up and lower, okay, same side up and lower లోని ఎఫెక్ట్ అయితే diaphragm కి పైన కింద నోడ్స్ అనేవి ఎఫెక్ట్ అయితే స్టేజ్ 3. కంప్లీట్ ద హోల్ బాడీలో ఉన్న లింఫ్ నోడ్స్ అన్ని ఎఫెక్ట్ అయితే స్టేజ్ 4. క్లియర్? మీకు ఈ స్టేజెస్ ఈ గ్రేడింగ్ అంతా కూడా ఆంకాలజీలో చెప్తారు. ఓకేనా? యూ విల్ బి వెరీ క్లియర్ ఇన్ ద ఆంకాలజీ. రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ అండి. హెమటాలజీ కంప్లీట్ చేద్దాం రా. మనకి లింఫోమాలో ఇంపార్టెంట్ ఏంటి అంటే టైప్స్. ఓకే, హాడ్కిన్స్, నాన్ హాడ్కిన్స్ అండ్ రీడ్ స్టెన్బర్గ్ సెల్స్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. So far any doubts in hematology? ఏమైనా డౌట్స్ ఉన్నాయా హెమటాలజీలో? ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, పర్నీషియస్ ఎనీమియా, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా, అప్లాస్టిక్ ఎనీమియా, అండ్ తర్వాత సికిల్ సెల్ ఎనీమియా, థలాసీమియా. ఓకే, ఇవన్నీ కూడా ఆర్బీసీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏం చూసాము? క్లాటింగ్ ఫ్యాక్టర్. ఓకే, హీమోఫిలియా చూసాము. దెన్ ఆఫ్టర్ డబ్ల్యూబీసీ. ఓకే, పర్పురా కూడా చూసాం కదా. ఎస్ అన్న పర్పురా అండ్ డబ్ల్యూబీసీ లో లింఫోమా. సో ఏ క్లాసిఫికేషన్ కింద వస్తుందో అర్థమైంది కదా, లింఫాయిడ్ లో వస్తుంది. ప్యూరిపోటెంట్ హిమటోపాయిటిక్. రీడ్ స్టెన్బర్గ్ సెల్ అంటే ఏంటి? లార్జ్ సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లింఫోసైట్స్ అనేవి నార్మల్ సైజ్ లో ఉంటాయి. ఎప్పుడైతే లింఫోమా క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుందో లింఫోసైట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అందులో ఉన్న న్యూక్లియస్ కూడా ఎక్కువ అయిపోతాయి. న్యూక్లియస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి, అంటే మల్టీ న్యూక్లియస్ అనేది చూస్తాము. దాన్ని రీడ్ స్టెన్బర్గ్ సెల్ అంటారు.
చేంజ్ అయినా. సో నెక్స్ట్ వన్ ఏంటి, కాజెస్. సో కాజెస్ లో మెయిన్ గా జెనెటిక్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఓకే, జెనెటిక్ ఫ్యాక్టర్స్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫిలడెల్ఫియా సిండ్రోమ్. It is a genetic problem. Okay, Philadelphia syndrome important. Which genetic factor leading to be lymphoma అని అడుగుతారు. Which genetic factor leading to be lymphoma అని అడుగుతారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫిలడెల్ఫియా సిండ్రోమ్. అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చరికి ఏం చూస్తాము, పెయిన్లెస్ లంప్ అండ్ స్వెల్లింగ్. సర్వైకల్ లింఫ్ నోడ్ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే నోడ్ ఏంటి, సర్వైకల్. ఈ సర్వైకల్ రీజియన్ లో లింఫ్ నోడ్స్ ఉంటాయా, సో దట్ సర్వైకల్ లింఫ్ నోడ్ విల్ బి ఎఫెక్ట్ ఫస్ట్. And next here we can notice the because of Epstein viral infection valla what you can notice here, fever fell Epstein fever. Okay, fever fell Epstein fever important. So ee condition lo మనం ఏ ఫీవర్ చూస్తామో, fever fell Epstein fever. అర్థమవుతుందా, ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ఎప్స్టీన్ బార్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల we can notice this which kind of fever fell Epstein fever. Okay, సో ఇంటర్మీడియట్ ఫీవర్ అనేది చూస్తాం, ఆల్టర్నేట్ డేస్ లో ఫీవర్ అనేది వస్తుంది పర్సన్స్ లో who has affected with the lymphoma. ఓకే, ఫీవర్ ఫెల్ Epstein fever అంటే ఏంటి, ఇంటర్మీడియట్ ఫీవర్, ఆల్టర్నేట్ డేస్ పర్సన్ విల్ బి హ్యావింగ్ ద fever. Okay, important. And night sweatings you can notice and jaundice. Okay, ఇక్కడ ఏమవుతుంది, డిస్ట్రక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేది జరుగుతుంది కాబట్టి we can notice the jaundice and hepatosplenomegaly, anemia and edema. Okay, సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫీవర్ ఫెల్ Epstein fever in which condition we will notice అని అడుగుతారు. ఏ కండిషన్ లో చూస్తామో, లింఫోమా. వాట్ ఈస్ ఫీవర్ ఫెల్ Epstein fever అని అడుగుతారు. సో యూ కెన్ నోటీస్ ద ఇంటర్మీడియట్ ఫీవర్, ద పర్సన్ హు హాస్ ఎఫెక్టెడ్ విత్ ద lymphoma. Intermittent అంటే means alternative days. Okay, alternative days we can notice the fever in the client who has affected with this. అమ్మా ఎవరికి వీడియో ప్రాబ్లం లేదురా ఉమారాణి, మీకు ఒక్కరికే వీడియో ప్రాబ్లం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. చేంజ్ అయినా, చేంజ్ చేయమంటారా. సో వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. ఓకే, పర్నీషియస్ ఎనీమియాలో ఏ ఫ్యాక్టర్ డెఫిసిట్ ఉంటుంది, intrinsic factor. Okay, which is produced by the parietal cells. Okay, parietal cells ఎక్కడ ఉంటాయి, స్టమక్ లో ఉంటాయి. సో ఎక్కడ వైటమిన్ B12 అబ్జార్ప్షన్ జరుగుద్ది, ఈలియం. ఎప్లాస్టిక్ ఎనీమియాలో ప్రాబ్లం ఎవరిది, బోన్ మ్యారో. సో ఇక్కడ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా, ఎస్ ఆర్ నో. సో మేనేజ్మెంట్ ఈస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ మనకి బోన్ మ్యారోని కలెక్ట్ చేస్తారు. ఎలా కలెక్ట్ చేస్తారు, పెరిఫెరల్ లో కలెక్ట్ చేస్తారు అండ్ ఫ్రమ్ ద బ్లడ్. సో ఎఫోరసిస్ అంటారు. ఎఫోరసిస్ అంటే ఏంటి, ద రిక్వైర్డ్ బ్లడ్ సెల్స్ వి విల్ మీన్ స్టెమ్ సెల్స్ అనేవి విల్ కలెక్ట్ ఫ్రమ్ ద బోన్ మ్యారో. బోన్ మ్యారో అంటే ఏంటి, మనం ఎలా అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తామో సేమ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లో. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తారు, బోన్ మ్యారోని కలెక్ట్ చేస్తారు, స్టెమ్ సెల్స్ ని కలెక్ట్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎలాగైతే చేస్తామో సేమ్ ప్రాసెస్ ద్వారా ట్రాన్స్ఫ్యూషన్ చేసేస్తాము. దట్ విల్ బి మిక్స్ ఇన్ ద బ్లడ్ అండ్ దట్ విల్ బి డెవలప్. సెల్స్ అనేవి మామూలుగా మనము 400 to 800 ml బ్లడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము పర్ సైకిల్. ఓకే, ఒక్కసారికి ఎంత ఎంఎల్ ట్రాన్స్ఫ్యూట్ చేస్తామో 400 నుంచి 800 ml ట్రాన్స్ఫ్యూట్ చేస్తాము. సో ఈ సెల్స్ అనేవి మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత త్రూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ట్రాన్స్ఫ్యూట్ చేసిన తర్వాత 2 to 5 weeks time it will take to development of the stem cells in the bone. ఓకే, స్టెమ్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ అనేవి ఎప్పటిలోపు మెచ్యూర్ అవుతాయి అని అంటే 2 to 5 weeks. 2 to 5 weeks లోపు దట్ విల్ బి మెచ్యూర్ ఇన్ ద బోన్ మ్యారో. ఓకే, బోన్ మ్యారో అంటే చూసారు కదా, పిక్చర్ చూపించాను కదా. సో డైరెక్ట్ గా అక్కడ మెచ్యూరేషన్ అనేది స్టెమ్ సెల్స్ జరుగుతుంది. స్టెమ్ సెల్ మెచ్యూరేషన్ ఎక్కడ జరుగుతుంది, బోన్ మ్యారోలో జరుగుతుంది కదా. సో ఈ స్టెమ్ సెల్స్ అనేవి అక్కడికి వెళ్ళిపోతాయి, అక్కడికి వెళ్ళి మెచ్యూరేషన్ అనేది 2 to 5 weeks లో జరుగుతుంది. సో దట్ ఈస్ ద మేనేజ్మెంట్ ఫర్ అప్లాస్టిక్ ఎనీమియా. ఓకే,
ఇది ఓకేనా? చేంజ్ అయినా? So next one ఏంటి? bone marrow biopsy. So bone marrow biopsy will do the test for which condition? Lymphoma. Okay, lymphoma లోని lymphoid cells అనేవి ఎలా ఉన్నాయి, whether it has the normal shape or not, whether it is has the red Steinberg, okay, reed Steinberg cells ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫై చేయడానికి ఏం టెస్ట్ చేస్తారు? bone marrow biopsy. So what is the most common site for bone marrow biopsy? Posterior iliac crest. Okay, posterior iliac crest is the most common site for bone marrow biopsy. Okay, so ikkada treatment. So treatment kochesariki depends on the stages involved. Okay, depends on the stages involved. First stage, second stage aithe radiation therapy. Okay, and next one is advanced stage aithe multi agent chemotherapy. ఇవన్నీ కూడా మీకు ఆంకాలజీలో వస్తాయి. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, బోన్ మ్యారో, ఓకే, స్టేజెస్, గ్రేడింగ్, ఇవన్నీ కూడా మీకు ఇంట్రడక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేసే తర్వాత ఆంకాలజీ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇల్ బి క్లియర్, మోర్ క్లియర్ దేర్. అండ్ నెక్స్ట్, సో దీస్ ఆర్ ద డ్రగ్స్ యూజ్డ్ ఇన్ మల్టీ ఏజెంట్ కీమోథెరపీ. ఇంపార్టెంట్. ఓకే, సో ఏబివిడి అంటే డ్రగ్ నేమ్ ఏంటి? ఎడ్రియోమైసిన్, bleomycin, vincristine and dacarbazine. Okay, dacarbazine. These are the important drugs which are using in the chemotherapy. Okay na? Important. Lymphoma lo use chese drugs enti? ABVD. So madhyalo em ledu? C ledu. S or no? ABCD kada alphabets lo. So madhyalo em ledu? C లేదు. C ప్లస్ లో ఏముంది? విన్క్రిస్టిన్. ఓకే, ఏబిసిడి. సో ఏ అంటే ఏంటి? అడ్రియోమైసిన్, బి అంటే బ్లియోమైసిన్, సి ఉందా? లేదు, ఓన్లీ బి ఉంటుంది. ఏంటిది? విన్క్రిస్టిన్ అండ్ డకార్బజిన్. ఓకే, సో దీస్ ఆర్ ద డ్రగ్స్ యూజ్డ్ అండర్ కీమోథెరపీ ఫర్ లింఫోమా కేసెస్. ఓకేనా? లింఫోమా కేసెస్. బోన్ మ్యారో ఇచ్చిన వాళ్ళు ఎలా రీప్లేస్ చేసుకోవాలి అని అంటే, ఎవరికైతే అబుండెంట్ అమౌంట్ ఉంటుందో వాళ్ళు ఇవ్వచ్చు. నార్మల్ బోన్ మ్యారో ఫంక్షన్ ఉన్న వాళ్ళు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కి మీన్స్ ట్రాన్స్ఫ్యూజన్ కి ఇవ్వచ్చు. ఓకే, సో దట్ విల్ బి రీప్లేస్ విత్ ఇన్ దెమ్ సెల్ఫ్ బికాస్ దే హావ్. మనం ఇప్పుడు బ్లడ్ తీసుకున్నాం రా. సో బ్లడ్ తీసుకున్నప్పుడు కొంతమంది తింటారు, తినరు, కానీ వాళ్ళ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయా లేదా? బాడీలో ఇన్బిల్ట్ ఉంటుంది కదా మన బోన్ మ్యారో ప్రొడక్షన్ అనేది. సో అలాగే వీళ్ళలో కూడా. ఏంటండి పర్పురా? మీకు తర్వాత చెప్తాను, ఒకసారి అక్కడికి రండి. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే లింఫోమాలోని లింఫోమా టైప్స్. ఓకే, వాట్ ఆర్ ద టైప్స్? హాడ్జికిన్స్ అండ్ నాన్ హాడ్జికిన్స్. ఇక్కడ మనకి రీడ్ స్టెన్బర్గ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్, రీడ్ స్టెన్బర్గ్ సెల్స్ ఇంపార్టెంట్. అండ్ మనకి డ్రగ్స్, కీమోథెరపీలో డ్రగ్స్ ఏం యూజ్ చేస్తారు? ఏబిసిడి. ఎస్ ఆర్ నో? సి ఉంటుందా? నో, ఏబిసిడి. ఓకే, దీస్ ఆర్ ద డ్రగ్స్ విల్ బి యూస్ఫుల్. అండ్ బోన్ మ్యారో మోస్ట్ కామన్ సైట్ ఏంటి? పోస్టీరియర్ ఇలియాక్ క్రెస్ట్. ఓకే, ఫ్లాట్ బోన్స్ నుంచే కదా మనం బోన్ మ్యారో తీస్తాము. ఎస్, బోన్ మ్యారో బయోప్సీ. బయోప్సీ ఎక్కడి నుంచి తీస్తాము? ఫ్లాట్ బోన్స్. విల్ ప్రిఫర్ ద ఫ్లాట్ బోన్స్ ఓన్లీ. స్టెర్నమ్, స్కాపులా, ఇలియాక్ క్రెస్ట్. ఎస్ ఆర్ నో? ఎస్. సో is it clear to everyone? We'll continue tomorrow.